నువ్వు ఒకవేళ యానిమీ ఫ్యాన్ అయ్యుంటే 'మై హీరో అకాడమీ' అస్సలకి స్కిప్ జేయకూడదు. ఎందుకంటే వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ స్టోరీ మనం యానిమీ త్రూ తెలుసుకున్నాము. ఎంత బ్యూటిఫుల్‌గా ఉంటదంటే సింపుల్ మెసేజ్. క్యాన్ బీ ఎ హీరో. ఎనీవన్ క్యాన్ బీ ఎ హీరో అని ఎంత బాగా చూపిస్తారంటే దీంట్లో ఏమి ఫ్లాషీ థింగ్స్ ఉండవు. ఫిలాసఫీ ఏం చూపియరు. మళ్ళా తర్వాత యూ హ్యావ్ టు బీ దేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఈవెన్ ఇఫ్ వాడు తప్పు చేసినా, వాడు డౌన్వర్డ్ స్పైరల్ పోతున్నా కానీ వాని ఎంబటుండి వానికి సపోర్ట్ చేసి బయటికి తీసుకురావాలి. నాకు ఇంకా మస్తు అనిపిస్తుంది ఏంటంటే దీంట్లో అసలు హీరో అంటే ఏంది, హీరో నేమ్ ఎందుకు పెడతారంటే ఇట్స్ అ విష్. ఏంటంటే ఆ పర్సన్ నువ్వు కావాలని నీకు నువ్వు ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటావు చూడు, అండ్ బీ యూస్ఫుల్ టు అదర్స్. భయ్యా హోరికోషి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏం యానిమీ ఇది. 9 years వచ్చింది, 8 seasons, 181 episodes. ఒక్కొక్క రా ఎమోషన్, కాంప్లెక్సిటీ ఆఫ్ ఫ్యామిలీ డైనామిక్స్ ఎట్లా చూపించినారంటే సూపర్ హీరో మూవీస్, సూపర్ హీరో అంటారా చాలా మనం సిరీస్లు చూసినాం, కానీ దీంట్లో చూపించింది నాకు చాలా నచ్చింది. ఎక్కడ డిసప్పాయింట్ చేయలేదు. స్టార్టింగ్ నుంచి ఫినిష్ దాకా మనకు ఒకటే చూపించారంటే అసలు హీరో అంటే ఏంది, ఇంకొకటి ఎవరైనా హీరో అవ్వచ్చు. ఏంది, యూ హ్యావ్ టు బి యూస్ఫుల్ టు అదర్స్. నేను సిరీస్ స్టార్ట్ అయినప్పటి నుంచి season 1 to season 5 అన్ని వీక్లీ ఎపిసోడ్ చూసిన, అప్ టు డేట్ ఉండే. ఆ తర్వాత ఇది క్లాసిక్ షో, నేను పవర్ ఆఫ్ ఫ్రెండ్షిప్ ఉంది అని వదిలేసిన. కానీ రీసెంట్లీ ఫైనల్ సీజన్ ఇంత హైప్ అవుతుంది ఎందుకు అని మళ్ళీ తర్వాత చూసినాడు. 5, 6, 7, 8 భయ్యా నెప్తున్నాగా. మై హీరో అకాడమీ చూడకాలి.